కోసం తెచ్చుకున్నాం. ఆ అధికారులు ఈరోజు ఈ దొంగతనాన్ని మొత్తం లెక్కగట్టి ఇక్కడ నుంచి ఇక్కడ గతంలో జరిగిన జీవోలు కానీ అనుమతులు కానీ ఏమేమి ఉన్నాయి ఈరోజు మార్చడం వల్ల ఏం జరిగిందనే వివరాలు మాకు సంపూర్ణంగా అందిస్తున్నారు. వీటన్నిటిని నిలదీస్తామని చెప్పి ఈరోజు అధికారులను కూడా టార్గెట్గా చేసుకొని రేవంత్ రెడ్డి సలహాదారే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిండు. ఆయన చంద్రబాబు నాయుడుకు చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డికి చుట్టం కాదు, రేవంత్ రెడ్డికి చుట్టం కాదు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ 10 years తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాజెక్టు మీరు పాత జీవోలు తీసి చూడండి. ఎవరున్నా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, నారాయణపేట కొడంగల్ కావచ్చు, లేకపోతే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, ఏమేం ప్రాజెక్టులకు ఆయన అనుమతులు ఇచ్చిండు అని అంటే ఆ రోజు ఆ వారి అధికారికి ఉన్నప్పుడే వాళ్ళు ఇచ్చిన జీవో అన్ని తెలంగాణ జీవోలు అన్నీ కూడా ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ వారు 2007లో జీవో ఇచ్చిందే. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వారు జీవో ఇచ్చిందే. అదేవిధంగా ఎస్ఎల్బిసి టన్నెల్కి 2010లో రివైజ్డ్ ఇచ్చింది, వారు ఇచ్చిందే. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎగ్జిస్టింగ్ డిండి ప్రాజెక్ట్ లిఫ్ట్కు వారు ఇచ్చిందే. స్టేషన్ గన్పూర్ అడిషనల్ ఆయకట్ అండర్ ఎంజీఎల్ఐఎస్ స్కీమ్ సిఆర్ గారికి తెలవాలి, ఈ ప్రాజెక్టు వారు ఇచ్చిందే. పిఆర్ఎల్ఐఎస్ ప్రిపేర్ డిపిఆర్ 2014లో జీవో 3 వాళ్ళు ఇచ్చిందే. జవహర్ నెట్టంపాడుకు ఆయన ఇచ్చిందే. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో ఆయన ఇచ్చింది. అంటే ఒక అధికారి 10 సంవత్సరాలు తెలంగాణలో పనిచేసి తెలంగాణ ప్రాజెక్టులకు అన్నిటికీ సహకరించిన అధికారిని ఈరోజు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న అధికారిని ఈరోజు తెలంగాణకు మనము ఒక అడ్వైజర్గా పెట్టుకున్నాం ఇరిగేషన్లో. ఎందుకు అని అంటే ఆ కంబైన్డ్ స్టేట్లో తీసుకున్న నిర్ణయాలే ఈరోజు కొనసాగింపు. ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టంలో రాసుకున్నదే అది. మన హక్కుల్ని కాపాడుకోవడానికి, మన హక్కులను ప్రస్తావించడానికి మనం ఒక అధికారిని పెట్టుకుంటే దాన్ని కూడా పొలిటికల్ కాంట్రవర్సీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు. అందుకే ఇవన్నీ చెప్తున్నా. 4 నుంచి 14 తెలంగాణ ప్రాజెక్టుల మీద పనిచేసింది ఎవరు? 4 నుంచి 14 ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల కోసం పనిచేసిన అధికారులు ఎవరు? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవరు ఎక్కడ పనిచేసారో ఒక లెక్క తీయాలి. దాంతో మనం ఎంత స్పష్టతతో ముందుకు వెళ్తున్నామో మిగతా మాకేం అభ్యంతరం లేదు. సభకు రావాల్సిందిగా వారు కోరుకుంటున్న కేశవరావు గారు, సుఖేందర్ రెడ్డి గారు, పాత సీనియర్లు కూడా మీరు బయట ఎక్కడైనా విజ్ఞప్తి చేయండి, వారిని రమ్మని. ఎందుకంటే తెలంగాణ సమాజానికి కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు అందరూ కూడా సభలో చర్చిద్దామని విజ్ఞప్తి చేస్తారు. నేను పిలిస్తే ఏదో ఆయన మీద ఉండే కోపంతో పిలుస్తూనే ఏమైనా చేస్తాడేమో అని వాళ్ళకి ఏమైనా అనుమానం. జితేందర్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? జితేందర్ రెడ్డి నాకు దగ్గరని ఆయన చెప్తే నమ్మడు కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ చేయండి. కేశవరావు గారిని, జితేందర్ రెడ్డి గారిని, సుఖేందర్ రెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని, అంజన్ కుమార్ యాదవ్ను, బలరాం నాయక్ను, పొన్నం ప్రభాకర్ గారిని, వివేక్ వెంకటస్వామి గారికి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నుంచి 14 తెలంగాణ కోసం కొట్లాడిన ప్రజాప్రతినిధులు ఈరోజు ఏ హోదాలో ఉండండి, మీరు అందరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారిని సభకు ఆహ్వానించండి. నేను మీ ద్వారా వారికి సభానాయకుడిగా ఇది నా హామీ. నా సహచర ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఈ అవకాశం ఇద్దాం. ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం సభలో. వారు రావాల్సిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికి అవగాహన కల్పించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి